చెల్లెలు నివేదిత గారికి, మరి ఈరోజు మెంబర్షిప్ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా విచ్చేసిన తమ్ముడు మన్నే క్రిషాంక్ గారికి, అట్లాగే ఈరోజు మరి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గౌరవనీయులైన బోర్డు సభ్యులు, మాజీ సభ్యులు సోదరులు మహేశ్వరరెడ్డి గారు, నళిని గారు, లోకనాథం గారు, పాండు గారు, శ్యామ్ గారు, నేను ఎవరి పేరు మర్చిపోయినా, అనితా ప్రభాకర్ గారు, అట్లాగే మరి మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు, చెప్తా మర్చిపోలేవు, మీరు కూర్చుంటే నేను చెప్తా, మీరు ఇట్లా నిలబడుతున్న అతను, గౌరవనీయులు శ్రీ టిఎన్ శ్రీనివాస్ గారు, గౌరవనీయులైన మీరు కూర్చోండి నేను చెప్తా, మీరు కూర్చోండి నరేష్ అన్న కూర్చోండి. గౌరవనీయులు మా మోండా మార్కెట్ మాజీ కార్పొరేటర్ సోదరి శ్రీమతి ఆకుల రూపా గారు, అట్లాగే నరసింహ ముదిరాజ్ గారు ఇక్కడ లేరు, మన గౌరవనీయులైన మన మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు వారికి, వివిధ డివిజన్ల అధ్యక్షులకి పేరు పేరున మరి ఈరోజు అన్ని డివిజన్ల నుంచి అన్ని వార్డుల నుంచి విచ్చేసిన మా తమ్ముళ్ళకి, అన్నలకి, అక్కలకి, చెల్లెలకి అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం. నేను వచ్చింది ముఖ్యంగా 2 కారణాలతో. ఒకటి, ఈ జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే SIR అనే కార్యక్రమం గురించి మీకు కొంత అవగాహన ఉండాలి. బూత్ లెవెల్లో మరి యుద్ధం చేసేది మీరు, రేపు పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేది మీరు, కాబట్టి తప్పకుండా మీకు ఆ విషయంలో కొంత అవగాహన కల్పించాలన్న ఉద్దేశం నంబర్ 1. రెండవది, మన పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతా ఉన్నది, కాబట్టి ఆ విషయంలో కూడా మీకు కొంత సమాచారం ఇవ్వాలి. దయచేసి తిరిగి పార్టీని అధికారంలో తెచ్చుకుంటేనే రాష్ట్రానికి మనకు భవిష్యత్తు ఉంటుందనే మాట మీకు గుర్తు చేయాలన్నది రెండవ ఉద్దేశం. ఇక్కడ వచ్చేటప్పుడు కాకపోతే అదేదో సోషల్ మీడియాలో చూసిన రేవంత్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఏదో మాట్లాడిండంట. ఏమని? కొత్తగా రైతుల కోసం రైతు డిస్కాం పెడుతున్నా, నేను రైతు డిస్కాం, ఇప్పుడు కరెంటు చక్కగా వస్తలేదు, రేపు బాగా ఇద్దామని పెడుతున్నా అని చెప్పి, నేను పెడుతున్నా అని చెప్పి ఏదో చెప్పినట్టుగా నేను సోషల్ మీడియాలో చూసిన. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 2014కు పూర్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన హైదరాబాద్ మహానగరంలో, మన కంటోన్మెంట్ లో కరెంటు పరిస్థితి ఎట్లుండే, తర్వాత ఎట్లా మారింది ఒక్కసారి యాద్ చేసుకోండి. 2014కు ముందు ఏ అపార్ట్మెంట్కు పోయినా, ఏ ఫంక్షన్ హాల్కు పోయినా, ఆఖరికి ఒక జిరాక్స్ దుకాణానికి పోయినా ఆ డీజిల్ గబ్బు లేకపోతే ఇన్వర్టర్లు కనబడేది. ఎక్కడ పోయినా ఎండాకాలం వచ్చిందంటే మధ్యాహ్నం పంక కూడా తిరగని పరిస్థితి. నేను చెప్పేది కరెక్టా కాదా? ఎక్కడ ఎంత దారుణమైన పరిస్థితి అంటే, హైదరాబాద్ లో సామాన్యులు కాదు, ఆఖరికి పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు నడుపుకునేటోళ్ళు కూడా చివరికి కరెంటు లేక వారానికి 3 రోజులు పవర్ హాలిడే ఇచ్చుకొని పరిశ్రమలు బంద్ పెట్టుకున్న పరిస్థితి. కార్మికులకు పని చేద్దామంటే కూడా పని దొరకని పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి కేసీఆర్ గారు వచ్చినాక కేవలం 6 నెలల్లో 65 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పని, 65 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పనిని 6 నెలల్లోనే చేసి 24 గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు ఎవరు? కేసీఆర్. ఒక ఇళ్లకే కాదు, పరిశ్రమలకే కాదు. జరా బయట జాओ ना भाई, क्या कर रहे तुम लोग, बैठ जाओ भाई मेरे, बैठ, ओ हीरो बैठ यार, बैठ जा, कहीं गड़बड़ చేయ, మీరు కూడా కూర్చోరుతాం, కూర్చోరు. 24 గంటల కరెంటు కేవలం పరిశ్రమలకు, ఇళ్లకే కాదు. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 28 రాష్ట్రాలు ఉన్నాయి, కోట్ల మంది రైతులు ఉన్నారు. కానీ 79 ఏళ్ల భారతదేశ చరిత్రలో వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ 24 గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు ఎవరు? 24 గంటలు రైతుకు కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కాదు, ముఖ్యమంత్రి కాకముందు అమెరికాలో ఒక సమావేశానికి పోయినప్పుడు అక్కడ ఆయన అడిగినారు ప్రశ్న, మరి కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు కదా వ్యవసాయానికి, మరి మీరేం చేస్తారు అని అడిగితే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎందుకండి, వేస్ట్, 3 గంటలు చాలు అని చెప్పిండు. 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు, దినం 3 గంటలు ఇస్తే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు అన్నాడు. కానీ నిన్న ప్లేటు ఫిరాయించి మాట మార్చి ఏం చెప్తున్నాడు, 24 గంటల కరెంట్ ఇయనికే నేను రైతు డిస్కాం పెడుతున్నా, రైతుల కోసం ప్రత్యేకంగా ఎట్లయితే SPDCL, NPDCL ఉంటుందో
అట్లాగే కొత్త డిస్కాం పెడుతున్నారు రైతులకు అంటున్నాడు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి చెప్పింది చేయడు, చేసేది చెప్పడు. ఆయన అలవాటు అది ఇప్పటికే అర్థమైంది మనందరికీ. నేను ఉత్తగానే చెప్తలేను ఈ మాట. ఇగో ఇప్పుడు ఒకటే చిన్న మాట, ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు. ఏం చెప్పిండమ్మా మీకు అన్నాడు? కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు లగ్గం చేసుకుంటే ఆడపిల్లలు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడా లేదా? అన్నాడా? తులం బంగారం ఇచ్చుడు కాదు, అగో తెలంగాణ తల్లి ఉన్నది అక్కడ, ఆ తల్లి నెత్తి మీద కిరీటం ఎత్తుకపోయిండు, వడ్డానం కూడా ఎత్తుకొని పోయిండు, అవి కూడా మాయం చేసిండు. బంగారం కిరీటం ఎత్తుకపోయిండు, బంగారం వడ్డానం కూడా మాయం చేసిండు. గంత దొంగ. తులం బంగారం ఇచ్చుడు కాదు, మీ మెడల పుస్తలతాడు గుంజుకపోతే వాడే మంచోడని చెప్పిన నేను. కొంతమంది నమ్మిర్రు, కొంతమంది నమ్మలేదు. హైదరాబాద్ లో మీరు ఎవ్వరు నమ్మలే. కంటోన్మెంట్ లో ఆ రోజు లాస్యా నందిత పోటీ చేస్తే 18,000 ఓట్ల మెజారిటీతో మీరు కూడా ఆనాడు గులాబీ జెండాని గెలిపించిండ్రు. మీరు కూడా చెప్పినారు మళ్ళీ కేసీఆరే ఉండాలి, కేసీఆర్ ఉంటేనే హైదరాబాద్ బాగుంటుందని చెప్పింది. ఎందుకు చెప్పింది? మీరు కంటోన్మెంట్ లో పని జరిగింది కాబట్టి. మీరు అనుకోలే అన్నాడు కంటోన్మెంట్ వేరు, ఈ బోర్డు వేరు, ఇది మిలిటరీ వాళ్ళ చేతులు ఉంటుందట, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదట అనే ఒక కథ ఉండే ఇక్కడ. కానీ కేసీఆర్ గారు మీ కోరిక మేరకు, ఆ రోజు సాయన్న గారు ఎమ్మెల్యేగా ఉండే, వారి కోరిక మేరకు ఒకటే ఒక్క మాట మీదకెళ్ళి హైదరాబాద్ అంతా ఎట్లయితే మీరు 20,000 లీటర్లు ఉచితంగా ఇస్తున్నారో మాకు కూడా ఇయ్యాలి అని ఒక్క మాట అడిగితే, ఆ ఒక్క మాట మీదకెళ్ళి ఆ రోజు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని కంటోన్మెంట్ లో 20,000 లీటర్లు ఉచితంగా ఇచ్చిన వాట వాస్తవం కాబట్టి మనం గెలిచినాం. ఆ రోజు రూపాయికే నల్ల కనెక్షన్ ఇచ్చుకున్నాం. ఆ రోజు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని పనులు చేసినాం. మీ మిలిటరీ వాళ్ళు సతాయిస్తుంటే, మాటి మాటికి రోడ్లు బంద్ చేస్తుంటే నేను తిరిగిన ఉత్తరాలు పట్టుకొని ఆ కేంద్ర మంత్రుల చుట్టూ, రక్షణ మంత్రులు, సార్ ఇట్లా మీరు రోడ్లు బంద్ చేస్తే హైదరాబాద్ లో ఆగమాగం అవుతుంది, మా కంటోన్మెంట్ లో ప్రజలు ఆగమాగం అవుతారు, ఇష్టానుసారంగా అడ్డగోలుగా రోడ్లు బంద్ చేయొద్దు మీరు అని డిమాండ్ చేసినాం. మనం ఆఖరికి ఈడికెళ్ళి మన జుబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళి అటు షామీర్పేటకు పోయేందుకు మనం పెద్ద ఫ్లైఓవర్ కడతామంటే జాగా ఇయ్యలే చాలా కాలం. 5 కేంద్ర మంత్రులను కలిసినాం, బతిమిలాడినాం. ఆఖరికి 2023 సంవత్సరంలో మనం మొత్తం పనంతా చేసినాక ఆఖరికి మన ప్రభుత్వం దిగిపోయినాక కాగితం వచ్చింది. ఏదో 100 ఎకరాలు ఇచ్చే కాగితం అప్పుడు వచ్చింది. కానీ మనం బాధపడలే, ప్రజలకు మంచి జరిగితే చాలు అనుకున్నాం తప్ప ఎన్నడూ వేరే తిరిగి ఆలోచించలే. అట్లాగే మీకు యాదికుండాలి, గతంలో బోర్డు ఎన్నికలు పెడతారని అప్పట్లో 2023లో ఒక వార్త వచ్చింది. బోర్డు ఎన్నికలు పెడతారు అని వార్త వస్తే ఆ రోజు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి నేను ప్రత్యేకంగా కలిసి ఉత్తరం ఇచ్చిన. సార్ ఈ కంటోన్మెంట్ లో, మా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో దాదాపు 35,000 మంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళంతా డిఫెన్స్ ల్యాండ్స్ లో తెలిసో తెలియకనో ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళకు కూడా దయచేసి ఓటు హక్కు ఇవ్వండి అని చెప్పి ప్రత్యేకంగా వారి కోసం కూడా 35,000 మంది ఓటర్ల కోసం కంటోన్మెంట్ లో కొట్లాడిన పార్టీ మన గులాబీ దండు. ఇవాళ ఎందుకు ఎస్ఐఆర్ కింద ప్రాముఖ్యత? ఎందుకు ఎస్ఐఆర్ అంటే ఏంది, దాని గురించి మనం ఎందుకు ఆలోచన చేయాలి అంటే, ఆ 35,000 మంది ఓటర్లు ఎవరైతే డిఫెన్స్ ల్యాండ్స్ లో ఉన్నారో, ఎవరైతే డిఫెన్స్ భూముల్లో తెలుసో తెలియకనో ఇల్లు కట్టుకున్నారో, గుడిసెలు వేసుకున్నారో, వాళ్ళందరికీ రేపు ఓటు హక్కు కల్పించాలంటే ఆ బాధ్యత మీ మీదనే ఉంటది, బూత్ లెవెల్ ఏజెంట్ల మీదే ఉంటది. యుద్ధం చేయాలి అవసరమైతే. యుద్ధం అంటే కత్తులు కట్టర్లతో కాదు, యుద్ధం అంటే కత్తులు తీసుకొని పొడుచుకుని కాదు నేను చెప్పేది. యుద్ధం అంటే ఆర్గ్యూ చేయాలి, హక్కు కోసం కొట్లాడాలి, కోర్టుకు పోవాలి, అవసరమైతే నిలదీయాలి ప్రభుత్వాలను. వాళ్ళు మామూలు కాదా, వాళ్ళు భారతదేశ పౌరులు కాదా, వాళ్ళ కాడ పాస్పోర్ట్ లేదా, వాళ్ళ కాడ రేషన్ కార్డు లేదా, మరి ఓటు హక్కు ఎట్లీ మీరు అని యుద్ధం అట్లా చేయాలి. ఆ పని చేయాల్సిందే ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో చేయాల్సి ఉంటుంది. అట్లాగే చాలా పనులు చేసుకున్నాం కంటోన్మెంట్ లో. తమ్ముడు చెప్పినట్టు క్రిషాంక్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కట్టుకున్నాం. హైదరాబాద్ లో కరెంటు, మంచినీళ్లు ప్రజలు కోరుకునేటి గివే కదా. మోరీలు మంచిగా చేయాలి, పిల్లల కోసం సౌలత్ చేయాలి, ఈ పనులు చేసినాం. అందుకే మళ్ళీ గెలిపించింది. కానీ హైదరాబాద్ మొత్తం మనమే గెలిచినాం. ఇక్కడ ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు రాలే 2023లో. కానీ ఊర్లలో నమ్మిండ్రు, అన్ని గివే దొంగ మాటలు చెప్తే నమ్మిండ్రు. ఇవాళ రైతు డిస్కమ్ అని అబద్ధాలు చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. అట్లాగే ఆ రోజు రైతుల గురించి 1 కాదు 2 కాదు 34 హామీలు ఇచ్చిండు. స్వయంగా రాహుల్ గాంధీని పట్టుకొచ్చిండు వరంగల్కు. పట్టుకొచ్చి కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా ఎకరానికి. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు రుణం మాఫీ చేస్తే నేను 2 లక్షలు చేస్తా. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే నేను 48 గంటలు ఇస్తా అని నమ్మబలికి
రైతు డిక్లరేషన్ అని పెట్టి 34 హామీలు ఇచ్చి, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని సపరేట్ గా పెట్టి, బీసీ డిక్లరేషన్ అని ఇంకో దిక్కు పెట్టి, యువజన డిక్లరేషన్ అని ఇంకో దిక్కు పెట్టి, మైనారిటీ డిక్లరేషన్ అని ఇంకో దిక్కు పెట్టి, మహిళా డిక్లరేషన్ అని ఇంకో దిక్కు పెట్టి, మొత్తం చాటభారతం అంతా రాసిండ్రు వాళ్ళ మేనిఫెస్టో. అందులో ఎన్ని రాసిండ్రు హామీలు? 420 హామీలు ఇచ్చిండ్రు. ఒకటి కాదు, రెండు కాదు, 420 హామీలు ఇచ్చిండ్రు. 420 వాదా కరే ఆప్సే. ఈ 420 మాటలు నమ్మి ఆ దొంగ కాంగ్రెస్ కు కొంతమంది ఓట్లేసారు. ఓట్లేసి ఏమైంది? దేశమంతా వదిలించుకున్నారు కాంగ్రెస్ అనే దరిద్రాన్ని. ఒక మన దగ్గర ఆయన తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టు అయింది. ఇప్పుడు నెత్తి మీద తెచ్చి పెట్టుకుంటే ఏమైందో ఇప్పుడు అందరూ అనుభవిస్తా ఉన్నారు. రియల్ ఎస్టేట్ డామ్ అన్నది, కొత్త ఇల్లు కట్టేది లేదు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు లాస్యానందిత చనిపోతే ఆ రోజు నివేదిత పోటీ చేస్తే ఇక్కడ ఒక మంత్రి గారు వచ్చిండు ఇన్ఛార్జిగా. ఆయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కొంతమంది బాంబులేట్ అని కూడా పిలుస్తుంటారు. ఆయన బాంబులు అంటాడు. అన్ని తుస్సుపటాకలు తప్ప ఏం లేవు. బాంబులు మంత్రి ఏం చెప్పిండారో డైలాగులు పెట్టిండు. 6000 ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నేను ఇస్తా, ఇందిరమ్మ ఇండ్లు ఏదో అన్నాడు. 6000 ఇండ్లు అన్నాడు. చెప్పి దగ్గర ఇప్పుడు 2 ఏళ్ళు అయిందా? అది ఎప్పుడు? మే 2024లో ఎలక్షన్ అయింది. ఏప్రిల్ 2024. 6000 घर देता हूं बोले. मैं आज सवाल कर रहा हूं. నేను ఇవాళ మంత్రి గారిని అడుగుతున్నా, 6000 ఇండ్లని డైలాగులు కొట్టినావు కదా కంటోన్మెంట్ లో, 2000 రూపాయలు నోట్లు ఇచ్చి గెలిచినావు కదా, ఇవాళ 6000 ఇండ్లు అన్నావు కదా మంత్రి గారు. 6 ఇండ్లు చూపెడతావు ఎక్కడన్నా? నీ ముఖానికి 6 ఇండ్లు, 6000 ఇడిచిపెట్టు. 2 ఏళ్ళు ఒడిచిపోయింది. 6 ఇండ్లు కట్టినావా ఎక్కడన్నా? 6 ఇండ్లు కూడా ఇడిచిపెట్టు. 6 ఇటుక పిల్లలు పెట్టినావా ఎక్కడన్నా? ఇజ్జత్ ఉందా కనీసం మాటలాడితే? ఇక ఈ సిపాయట మనకంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాడట, లేకపోతే పోటీ చేయడట. అరే దమ్ముంటే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పిన 420 హామీలు అమలు చేస్తా, చెయ్యకపోతే పోటీ చేయ అని చెప్పి దమ్ముంటే చెప్పు, బయటకు వచ్చి చెప్పు. ఉన్నదా ధైర్యం? 6 గ్యారంటీలు అంటివి, 100 రోజులు అంటివి, డైలాగులు కొడుతీవి. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అని డైలాగులు కొడుతీవి. మన 100 రోజులు వా ఇప్పుడు 900 రోజులకు వచ్చాయి. ఈ మధ్యన మొన్న ఆదిలాబాద్ పోతే అక్కడ ప్రెస్ వాళ్ళు అడిగింది, ఏమైనా రేవంత్ రెడ్డి గారు 100 రోజులు అంటే 6 గ్యారంటీలు అంటే మరి ఏమి కనబడతలేదు, ఏం సంగతి అంటే ఏమంటుండే ఎరికైనా కొత్తగా? ఎంత పెద్ద పైల్వాన్ అయినా, ఎంత కన్నలు తిరిగిన ఉస్తాద్ అయినా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఈ మాట ముఖ్యమంత్రి చెప్పన్నా, మాకు తెలియదా? 9 నెలలకు పిల్లలు పుడతారని మనకు తెలియదా? మరి నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 3 నెలల పిల్లలు పుట్టారని మాకు ఎరికే, కానీ 30 నెలలైనా పుట్టకపోతే నిన్నేమనాలి మరి? 30 నెలలు ఒడిచిపోయాయి కదా, మరి ఏమని పిలవాలి ఇప్పుడు? నేనేం అంటలేను. ఏమన్నా అన్నావు అనుకో, గట్టిగా అన్నావు అనుకో, నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. నేను అందుకే చెప్పిన మొన్న వాళ్ళ తమ్ముని పేరు కొండలరెడ్డి, వీని పేరు తొండలరెడ్డి, వీటి కూడా సపరేట్గా లొల్లిపోతుందని చెప్పిన. అది ఏం భాష, ఏం మాటలు, ఏం గలీజ్ మాటలు మాట్లాడితే నోరు తెరిస్తే బూతులు తప్ప. ఎలక్షన్లకు ముందేమో వాగ్దానాల వరద, ఇప్పుడు నోరు తెరిస్తే బురద, అంత తప్ప ఏమీ లేదు. ఒక్కటంటే ఒక్క మంచి మాట. తెల్లారు లేస్తే ఎక్కడ మాట్లాడినా, ఆఖరికి పిల్లగాన్ల ప్రోగ్రాంకి పోయిన మో ఎక్కడో ఎదురుగా స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముంగట ఏం మాట్లాడాలన్నా కూడా తెలియదా నీకు? కనీసం ఎదురుగా ఆడపిల్లలు కూర్చుంటే ఏం మాట్లాడనో తెలియదు, స్కూల్ పిల్లలు కూర్చుంటే ఏం మాట్లాడనో తెలియదు. ఏడవైనా ఒకటే లొల్లి. పేగులు తీసుకుంటా, మెడలేస్తా, గుడ్లు వీక్తా, గోటీలాడతా, లాగుల తొండలు ఇడిచిపెడతా, నేను చెప్పులు ఎత్తుకపోతా అనుకుంటున్నారు ఢిల్లీలో. ఇవే మాటలు, లఫుడ్ మాటలు తప్ప ఒక్క మంచి పని ఇది నేను చేసిన. హైదరాబాద్ నేను అడిగిన మొన్న ఏమని, ప్రభుత్వాన్ని 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కట్టినాం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము దగ్గరుండి మున్సిపల్ మంత్రిగా నేను కట్టించిన. నేను అడిగిన, నువ్వు 2.5 ఏళ్ళు అయిపోయిందంటే 50% టైం అయిపోయింది నీది. ఒక్క ఇల్లు కట్టినవా? ఇందిరమ్మ ఇల్లు కడితే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. ఒక్కొక్కడు లేచి ఎగిరెగిరి పడుతురు, గింతున్నోడు కూడా. ఒక ఇల్లు చూపెట్టురు రాయి అంటే అది శాత కాదు. నేను ఏమడిగిన, నేను ఒక ఇల్లు కట్టినరా, కానీ ఎన్ని వేల ఇల్లు కూడా కొట్టినరు మీరు. హైడ్రా పేరు మీద ఎంతమంది గరీబుల కొంపలు ఉచ్చుకున్నారు, అది ఎందుకు చెప్పరు అంటే ఎగిరెగిరి పడుతున్నారు ఒక్కొక్కరు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ మహానగరంలో 1 కాదు 2 కాదు 2.5 లక్షల మంది పేదలకు జీవో నంబర్ 58 కింద 59 కింద గరీబులకు పట్టాలు ఇచ్చినాం. తెలుసో తెలవకో గవర్నమెంట్ జాగాలో ఇల్లు కట్టుకుంటే 2.5 లక్షల మందికి పట్టాలు ఇచ్చిండు కేసీఆర్. నీ ముఖానికి నువ్వు ఒక్కలకి ఇచ్చినావు పట్టా?
ఒక్క పట్టా ఇచ్చినవా, ఒక్క ఇల్లు కట్టినవా, ఒక్క ఇటుక పెట్టినవా హైదరాబాద్ లో? ఇలా మాట్లాడడానికన్నా సిగ్గుండాలి. ఏమనంటే